ఒక నిమిషం. జస్ట్ 2 మినిట్స్లోనే క్లోజ్ అవుతుంది కోసం. ఓకే, ఓపెన్ అయిందా? ఎస్. సో మన కంపెనీ 20 ఇయర్స్ పూర్తయింది కదా. సో దానికి కంప్లీట్ అయిన యానివర్సరీ సందర్భంగా కంపెనీ నుండి మనకి రిలీజ్ అయిన ఆఫర్ అనేది ఇదండి. సో 20 కోట్ల పూల్ అనమాట. సో మన స్కీమ్ ఫండ్ అంటాము, అయితే స్కీమ్ అంటాము. సో మా రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో సో దానికి ఇది ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. స్కీమ్ ఫండ్ అని ఉంటుంది. మన వచ్చర్లో చూస్తే లాస్ట్ నుంచి సెకండ్ అది ఉంటుంది స్కీమ్ ఫండ్ అని. సో దానిలో భాగంగా మనకి కేటగిరీస్ ఇచ్చేది 3 కేటగిరీస్. దాంట్లో ఇవి మనకు సంబంధించి మన కేటగిరీ ఎక్కడ ఉంది, సో మనకి ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. బిజినెస్ని బట్టి, మనం చేసే బిజినెస్ని బట్టి, క్యాటర్ని బట్టి. సో ఫస్ట్ వచ్చేది 5 కోట్ల పూల్ ఉందండి. సో దీనికి సంబంధించి ఏంటంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. సో ఈ 3 కేటగిరీలు ఉన్నారు కదా. సో వీళ్ళకి సంబంధించి ఈ 5 కోట్ల పూల్ అనేది ఉంది. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ పూల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 100 PV సెల్ఫ్ PV ఉండాలి. 6 months పూల్ అనమాట ఇది. పీరియడ్ వచ్చేసి 6 months. ఈ 6 monthsలో 100 PV మంత్లీ ఉండాలి. ఖచ్చితంగా 100 PV ఉండాలి. ఎబో ఉన్నా బాధలేదు. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. సో ఇది వచ్చేసి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. మంత్లీ ఇది ఉంటుంది, టార్గెట్ అనేది ఉంటుంది. లేదా 6 monthsకి ఓవరాల్ టార్గెట్ అని ఉంటుంది. సో బ్రాంజ్ వచ్చేసి 2800 గ్రూప్ PV ఉండాలి. 100 PVస్తో పాటు పర్సనల్ సెల్ఫ్ PVతో పాటు గ్రూప్ PV 2800 ఉండాలి. లేకపోతే 6 monthsకి 16500 గ్రూప్ PV ఉండాలి. సో సిల్వర్ వచ్చేసి సెల్ఫ్ PVతో పాటు 7500 గ్రూప్ PV ఉండాలి మంత్లీ. ఇలా 6 monthsకి 36000 గ్రూప్ PV ఉండాలి. సో గోల్డ్ వచ్చేసి 11000 మంత్లీ గ్రూప్ PV ఉండాలి. లేదా 6 monthsకి 60000 గ్రూప్ PV ఉండాలి. సో ఇట్లా ఏంటంటే మనకి 1 month ఫ్లిక్చువేషన్ అయినా ప్రాపర్గా రాకపోయినా 6 monthsలో కవర్ చేయాలి టోటల్గా. సో ఈ మధ్యలో క్యారల్ చేంజ్ అయినా సరే, సో సిల్వర్ వాళ్ళు సిల్వర్ వాళ్ళు గోల్డ్కి వెళ్ళినా సరే, సో ఆ గోల్డ్కి సంబంధించిన క్యాడర్లో ఎంతైతే టార్గెట్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి. అంటే 6 monthsలో 60000 PVs అనేవి పూర్తి చేయాలన్నమాట. సో 5 కోట్ల పూల్ ఇది. సో ఎవరైతే ఈ అదే అంటే లెవెల్ చేంజ్ అయ్యి క్యాడర్ మారిన తర్వాత డౌన్కి వెళ్ళకూడదు. అంటే మళ్ళీ సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ పడిపోకుండా. సో ఇట్లానే బిజినెస్ కంటిన్యూషన్ ఉండాలి. లేదా వాళ్ళు ఉన్న క్యాడర్లోనే ఆ లెవెల్లోనే కంటిన్యూషన్గా 6 monthsలో ఉండగలగాలి అచీవ్ అవుతూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 3 కోట్ల పూల్ అండి. సో ఇది స్టార్ డైమండ్ క్రౌన్. సో వీళ్ళకి సంబంధించి మంత్లీ 200 PV ఖచ్చితంగా ఉండాలి సెల్ఫ్ PV. సో వీళ్ళకి కూడా స్టార్ డైమండ్ క్రౌన్. సో వీళ్ళకి సంబంధించి 6 months ఇది 3 కోట్ల పూల్ ఉంటుంది వీళ్ళకి ఈ క్యాడర్లో. సో స్టార్ వచ్చేసి గ్రూప్ PV 15000 ఉండాలి మంత్లీ. లేదా 6 monthsకి 80000 ఉండాలి 80000. సో డైమండ్ డైరెక్టర్ వచ్చేసి 30000 గ్రూప్ PV ఉండాలి మంత్లీ. లేదా 1,65,000 అంటే 1,65,000 గ్రూప్ PV ఉండాలి 6 monthsకి. క్రౌన్ వచ్చేసి 45,000 గ్రూప్ PV మంత్లీ ఉండాలి. 6 monthsకి 2,50,000 గ్రూప్ PV అనేది ఉండాలి. సో తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో క్యాడర్ చేంజ్ అయితే సో ఆ గ్రూప్ PV అనేది మెయింటైన్ చేయగలగాలి 6 monthsకి. లేదా ఉన్న లెవెల్లోనే కంటిన్యూషన్గా అచీవ్ అవుతూ ఉండాలి 6 months. సో అప్పుడే స్కీమ్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతాము. తర్వాత సెల్ఫ్ PV ఉండాలి. సో మళ్ళీ అంటే క్యాడర్లు డౌన్ అవ్వకూడదు. సో పెరుగుతూ ఉన్న ఆ క్యాడర్కి సంబంధించి గ్రూప్ PV చేయాలి. లేదా సేమ్ క్యాడర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది థర్డ్ వచ్చేసి మనకి UCD, DCD, DUCD, వీళ్ళకి సంబంధించి క్యాడర్ అండి ఇది. వీళ్ళు 300 PVs ఎట్లా చేసుకోవాలి, సో వాళ్ళకి సంబంధించింది ఉంది.
ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనం తిరిగి సెషన్లోకి వెళ్దాం ఇంకా. సో ఈరోజు మనకి ఈ సెషన్ తీసుకునే వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ వచ్చింది, మౌనిక గారు ప్లస్ శిరీష గారు. మౌనిక మన హ్యాండ్ రైజ్ చేయండి. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వాయిస్ వస్తుందా? సో మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు చూడండి ఒకసారి. సార్ వాయిస్ క్లియరా? ఓకే మేడం, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఓకే సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్. ఇవాళ మనం మెడిసిన్స్ కి అలాగే మన సప్లిమెంట్స్ కి తేడా ఏంటో తెలుసుకుందామండి. చాలా క్లియర్ గా తెలుసుకుందాము. మనం తెలుసుకుంటేనే వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం కదా, అందుకోసమే. సార్ మీకు ఆ పీడిఎఫ్ పెట్టాను కదా, షేర్ చేస్తూ ఉండండి, నేను చెప్తాను. ఓకే మేడం. ఓకే అండి. మెడిసిన్స్ వాడితే ఏమవుతుంది, ఏ సిచ్యువేషన్ లో మెడిసిన్స్ యూజ్ చేయాలి, మరి మంచిది కాదు అని తెలిసినా కూడా అందరు యాక్సెప్ట్ చేస్తారు. అదే సప్లిమెంట్స్ మంచివి అంటారు, కానీ అందరూ ఎందుకు యాక్సెప్ట్ చేయరో తెలుసుకుందాము. వీటి మధ్య తేడా ఏంటి, మెడిసిన్స్ దేనిపై పనిచేస్తాయి, అలాగే సప్లిమెంట్స్ దేనిపైన పనిచేస్తాయి తెలుసుకుందాము. మనందరికీ తెలుసండి, సప్లిమెంట్స్ అనేవి మనకి డైలీ లైఫ్ లో చాలా అవసరం అని చెప్తారు. ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, దాంతో పాటు చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు. మరి సప్లిమెంట్స్ అనేది ఇప్పుడు ఈ రోజు వచ్చింది కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఎప్పటి నుంచి ఉందో కూడా మనం తెలుసుకుందాము. దానికన్నా ముందు ఒకటి చెప్పుకుందాము, మనకి ఇవి ఎందుకు అవసరం మన డైలీ లైఫ్ లో అనేది. మనకి ఇండియాలో చూసినట్లయితే 45 years ఏజ్ వాళ్ళను చూసుకుంటే ఎక్కువ మంది పీపుల్ స్ట్రెస్ గా లోనవుతారు. కారణం ఏంటంటే 40 years బిలో ఉన్నంత వరకు కూడా ఆ ఎనర్జెటిక్ లెవెల్స్ అనేది ఇంకొకరి కళ్ళల కోసం పనిచేస్తారు వాళ్ళు. అలా పనిచేయడం కాకుండా బాడీ హ్యూమన్స్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం మాక్సిమం రాదు, ఒకవేళ వచ్చినా కనిపించదు. మనం లాంగ్ లైఫ్ లో కొన్ని మెడిసిన్స్ వాడుకుంటాం, ఆ వాడినప్పుడు 40 years తర్వాత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, అంతకు ముందు ఎందుకు చూపించదు, 40 years బిలో ఉన్నప్పుడు ఎందుకు చూపించదు, 40 years పైబడ్డాకనే ఎందుకు చూపిస్తుంది అనేసి. హెల్దీ పర్సన్ కి బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివ్ స్థాయిలో ఉంటాయి కాబట్టి అతని యొక్క మనకి పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి, ఇప్పుడు ఏదన్నా అయితే ఉడుకు రక్తంలో కనిపించదు, మనకి ఫ్యూచర్ లో ఈ పెయిన్స్ అన్ని బయటపడతాయని. అదే అన్నమాట. ఎందుకంటే ఉడుకు రక్తం మీన్స్ ఎనర్జెటిక్ బ్లడ్ ఉంటుంది కాబట్టి యంగ్ టైమ్ లో అవేవి కనిపించదండి. మనకి 40 years తర్వాత ఈ ఎనర్జెటిక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనకున్నవన్నీ బయటపడుతుంటాయి అన్నమాట. 40 years లో 75% పీపుల్ స్ట్రెస్ కి గురవుతారు. ఎక్కువ మంది పీపుల్ కూడా ఆ టైం నుండే ఏదో చేయాలి నా ఫ్యామిలీ ఉంది అని అప్పటి నుంచి ఆలోచిస్తారండి. 40 బిలో మాక్సిమం ఎవరు ఆలోచించరు. 40 బిలో అలా ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాస్ యంగ్ ఏజ్ లో అలా ఆలోచిస్తున్నారు కాబట్టి 45 years లో 75% పీపుల్ అనేది స్ట్రెస్ కి గురవుతున్నారు. ఆ 75% పీపుల్ లో 35% పీపుల్ డిసీజ్ తో బాధపడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యాబిట్స్, మనం పండించే పంట అవనివ్వండి, మనం తీసుకునే ఫుడ్ అవనివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ కానివ్వండి. ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ అంటే ఎగ్జాంపుల్, అప్పుడు మన తాతలు తండ్రులు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాకింగ్ లాగా. ఆ ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ అనేది ఇప్పుడు లేవు. ఇంతకు ముందు యాక్టివిటీస్ అన్ని బాగుండేవి, ఇప్పుడు అలా ఏవీ లేవు. సో మాక్సిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ కానీ కూడా చేంజ్ అయిందండి. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడమే కాకుండా
మనం తీసుకునే ఆహారం కానీ, తినే ఆహారం కానీ, బయట ఆహారం కానీ అన్ని చేంజ్ అయిపోయాయి. దాంతో హార్ట్ డిసీజ్ అనేది ఎక్కువగా పెరిగాయి. అప్పుడు కరోనాలో చాలా మంది చనిపోయారు గదా! ఆ చనిపోయిన వారిలో 60-70% పీపుల్ హార్ట్ డిసీజ్ తోనే చనిపోయారండి. అంటే గతంలో వాళ్ళకి హార్ట్‌కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళకింకా కీమోథెరపీ, క్యాన్సర్, స్ట్రోక్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా న్యూట్రిషన్స్ డిష్ న్యూట్రిషనల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. మనం 2000 సంవత్సరాల క్రితం వెళ్తే గ్రీకు ఫిజిషియన్ హిప్పోక్రటిస్. సరే ఇది పైకి కొంచెం జేయరా? థర్డ్ పిక్. మనకి పిక్‌లో కనిపిస్తుంది గదండీ! న్యూట్రిషియల్ డిసీజ్ అనేది ఎలా వస్తుందంటే హార్ట్ డిసీజ్, క్యాన్సర్, స్ట్రోక్ ఇవన్నీ అన్నమాట. ఎక్కువ మాత్రం హార్ట్ డిసీజే అండి 30% ఉంటుంది. క్యాన్సర్, స్ట్రోక్ ఇట్లాంటివన్నీ 23% మిగతాయి అనేది తక్కువ పర్సెంట్‌లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి థర్డ్ పిక్‌లో గ్రీకు ఈయన గ్రీకు ఫిజిషియన్ హిప్పోక్రేట్స్ సైడ్ నోస్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అన్నమాట. ఈయన ఏం చెప్పారంటే ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఈ యొక్క మెడిసిన్ కి పిత అన్నమాట. మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ కాదండి. అప్పుడు ఏంటంటే ఓన్లీ అలోపతి లాంటివి ఏవి లేవన్నమాట. ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉండేది. దానికి ఆయన ఫాదర్ అన్నమాట. ఇతను ఏం చెప్పాడంటే లెట్ ఫుడ్ బి ది మెడిసిన్. అంటే మనకి ఆహారమే మందులా పనిచేయాలి అని చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పారు ఈయన. మనకి ఇక్కడ ఇంకో పిక్ కనిపిస్తుంది కదా కింద అది చూడండి. మనకి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు టోటల్ ఆర్గాన్స్ ఎలా ఏర్పడతాయంటే ఈ బాడీలో చూడండి మనకి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఇవన్నీ మన బాడీలో ఉండే అవయవాలు. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడతాయంటే అసలు బాడీకి రూట్స్ ఏంటండి? బాడీకి రూట్స్ అనేది సెల్స్ అన్నమాట. ఈ సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ సెల్స్ గాని కరెక్ట్ గా గాని పనిచేస్తే కొన్ని సెల్స్ కలిస్తేనే టిష్యూస్ ఏర్పడతాయి. కొన్ని కణాలు కలిస్తేనే కణజాలాలు ఏర్పడతాయి. కొన్ని కణజాలాలు కలిస్తేనే అవయవం ఏర్పడుతుంది. సార్ కొంచెం పైకి చేయండి. ఫోర్త్ పిక్. ఓకేనా? మన బాడీ అనేది ఇలా ఏర్పడుతుందండి. ఫస్ట్ కణము. ఓకేనా? అలా చిన్న చిన్నగా సెల్స్ ఏర్పడతాయన్నమాట. ఆ సెల్స్ టిష్యూస్ గా మారుతాయి. ఆ టిష్యూస్ అంటే కొన్ని కణాలు కలిస్తేనే కణజాలం ఏర్పడుతుంది. ఆ కణజాలాలు కలిస్తేనే అవయవం ఏర్పడుతుంది. కొన్ని అవయవాల సమూహమే మన శరీరం అండి. సో మానవ శరీరం మూలం కణం అన్నమాట. ఆ కణం గనుక ఆరోగ్యంగా ఉంటే, ఆ కణం పోషణగా ఉంటే ఆటోమేటిక్ గా బాడీ యాక్టివ్ గా ఉంటుంది. ఈ కణం ఆరోగ్యంగా ఉండకుండా ఎప్పుడైతే అలా చెడిపోతుందంటే మనం తీసుకునే ఆహారం వల్ల, మెడిసిన్ వల్ల, మనం తీసుకునే అవుట్ టేక్ వల్ల చెడిపోతుందండి. ఇంటేక్ లో బాడీ మెడిసిన్ అందరికీ ఒకటే ఉంటుంది. బాడీ మెషిన్ అందరికీ ఒకటే ఉంటుంది. మన బాడీకి శక్తినివ్వడానికి ఇచ్చే పదార్థం. ఆ పదార్థం అంటే మనం పండించే పంట నుండి, మనం తీసుకునే ఆహారం నుండి, మెడిసిన్ అన్ని పదార్థాలే. ఈ రోజు మనం పండించే విధానం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు చూడండి కెమికల్స్ యూజ్ చేసి పండిస్తున్నారు. ఇంతకు ముందు ఆవు పేడ, మేకల ఎరువు వేసి పండించేవారు. ఇప్పుడు చెత్త అంతా మనము మున్సిపల్ వాళ్ళకి వేస్తున్నాం. ఇంతకు ముందు అయితే ఆ చెత్త అంతా కూడా తీసుకెళ్లి ఒక గుంతలాగా చేసి అందులో ఆ చెత్త అంతా వేసేవాళ్ళు. 1 or 2 years తర్వాత చూస్తే మంచి ఎరువులా తయారయ్యేది అది. అది వేసి పండించేవాళ్ళు. ఇప్పుడు అంటే యూరియా, డిఏపి, గ్రోమర్ అని కెమికల్స్ అన్ని వేస్తున్నారు. ఆ మొక్క కెమికల్స్ తీసుకొని గ్రోత్ అవుతుంది. అందులో పోషకాలు లభించడం లేదు. ఇది మాత్రం నిజమండి. దీన్ని మాత్రం మనం మార్చలేం కదా! కాబట్టి ఆహారంలో పోషకాలు లభించడం లేదు. అందరూ సమస్య వస్తే మెడిసిన్స్ దగ్గరికే పరిగెడుతున్నారు. సప్లిమెంట్స్ అంటే పోషకాలు. మెడిసిన్స్ అంటే మనందరికీ తెలుసు. ఆయుర్వేద మెడిసిన్ ఉంటుంది, హోమియో మెడిసిన్ ఉంటుంది, అలోపతి మెడిసిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మెడిసిన్సే అండి. ఇందులో నార్మల్ గా అలోపతి మెడిసిన్ అంటే ఇవి కూడా కెమికలైజ్డ్ మెడిసిన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి మన బాడీకి కాల్షియం లోపం వచ్చిందంటే అది కాల్షియం కావాలి. వీళ్ళు బయట కెమికల్ ఫార్మేషన్ చేస్తారు. కెమికల్ సింథటైజ్ చేస్తారు. సింథటైజ్ అంటే తయారు చేస్తారు అన్నమాట. కెమికల్ గా ఎటువంటి కాల్షియం అవసరం, అందులో ఏ పరమాణు కలుస్తుందో, ఏ సెల్స్ ఇది అవుతున్నాయో అని ఒక ఫార్ములాని చేసి కాల్షియం తయారు చేస్తారు. ఇది మనకి అలోపతి మెడిసిన్ అని చెప్పి ఇస్తారు.
నార్మల్ గా మన బాడీకి కాల్షియం అవసరం కదండి. మన దాంట్లో ఏంటంటే మన సప్లిమెంట్స్ లో ఏంటంటే ఇప్పుడు కాల్షియం ఎందులో ఉంటుంది, పాలలో ఉంటుంది. కాబట్టి మనది అందులో తీసిస్తారు. కానీ కాల్షియం పాలల్లో ఉంటుంది, అలాగే మనకి గోడకు వేసుకునే సున్నంలో ఉంటుంది. రెండు రెండు సేమ్, అది కాల్షియమే ఇది కాల్షియమే. కానీ మన బాడీకి ఏంటంటే పాల నుంచి తీసుకున్నది మంచిదన్నమాట. కానీ వీళ్ళకి జస్ట్ ఫార్ములేషన్ కావాలి, దానికోసమే వాళ్ళు సున్నం నుంచి తయారు చేస్తారనమాట కాల్షియము. కాబట్టి మరి హోమియో అండ్ ఆయుర్వేదిక్ అంటే ఏంటి? ఆయుర్వేదం ఏంటంటే ఎక్కడైతే కాల్షియం ఎక్కడుందో ఆ మొక్కలో ఎక్కడుందో, ఏ దినుసులో ఎక్కడుందో దాన్ని తీసుకొచ్చి ఒక గుండు రూపంలో చేస్తారు. అంటే అవి చూడండి, ఆ మెడిసిన్స్ అన్ని ఆయుర్వేదిక్ లో చూడండి అన్ని రౌండ్ రౌండ్ గా ఉంటాయి ఏవైనా సరే. అదే విధంగా హోమియో కూడా పౌడర్ రూపంలో ఉంటుందండి. రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇవన్నీ కూడా మెడిసిన్సే. ఈ మెడిసిన్స్ లో అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ మనకి ఎప్పుడైతే క్యాప్సిల్ రూపంలో ఇచ్చారో వాళ్ళకి తక్కువలో కావడానికి ఏం చేస్తారంటే అందులో కెమికలైజ్డ్ సెల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో మరి ఇప్పుడు తెలుసుకుందామండి సప్లిమెంట్స్ అంటే ఏంటి. మనం తినే ఆహారంలో పోషకాలు లేవో, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అందులో పోషకాలు లేవో, ఆ పోషకాలను బయట ఉన్నటువంటి సప్లిమెంట్స్ అంటే కొన్ని మొక్కల్లోని న్యాచురల్ గా దొరికే, భౌతికంగా దొరికే మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ క్యాప్సిల్ రూపంలో ఉంది, ఇది క్యాప్సిల్ రూపంలో ఉంది అంటే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఇదేమి కెమికల్ ఆ సింథసైడ్ చేస్తుంది అంటారు. మరి రెండిటికి డిఫరెంట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. 10 డిఫరెన్స్ ఉంటాయండి. మేడం వాయిస్ ఒక్క నిమిషం అండి. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియరా సార్? ఓకే ఓకే మేడం, క్లియర్. ఓకే సార్. ఓకే అండి, రెండిటికి 10 డిఫరెన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం మనము. ఫస్ట్ మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ అనేది ఫార్మాసిటికల్ కంపోజిషన్. అంటే మనందరికీ తెలుసు ఇవన్నీ మందులు రసాయనాలతో తయారు చేస్తారని. అలాగే మన సప్లిమెంట్ చూడండి, న్యాచురల్ అండ్ హెల్దీ డైట్. అంటే మన సప్లిమెంట్స్ అనేది భౌతిక సిద్ధంగా హెల్దీ డైట్ గా తయారు చేస్తారనమాట. సెకండ్ వన్, మెడిసిన్స్ క్లినికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ల్యాబ్స్, అంటే ల్యాబ్స్ లో తయారు చేస్తారండి. మరి మన సప్లిమెంట్స్ ఆర్గానికల్, అంటే సేంద్రియ రసాయన ఎరువులతో తయారు చేసి పండ్ల నుంచి, వెజిటేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, మన దాంట్లో కర్క్యూమిన్ ప్లస్ ఉంటుంది కదా, మన అందరికీ తెలుసు పసుపు అనేది మంచిది అని. కానీ పసుపులో ఒక హార్డ్ గా రెడ్డిష్ గా ఒక లేయర్ గా ఉంటుంది, అదే కర్క్యూమిన్ అనే బ్యాక్టీరియా. పసుపు మొత్తం యాంటీబయాటిక్ గా పనిచేసినప్పటికీ అంత పరిమాణం అవసరం లేదు. బట్ కర్క్యూమిన్ బ్యాక్టీరియా అవసరం. అది కూడా 0.05 mg అన్నమాట. మన బాడీకి మాత్రమే 6.5 hours కి ఒక 0.05 mg ఇవ్వాలి. సప్లిమెంట్ లో ఏం చేస్తారంటే ఆ యొక్క పసుపు నుండి కర్క్యూమిన్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా యాంటీబయాటిక్ చుట్టూ ఉన్నటువంటి లైట్ గా తీసుకొని తగిన మోతాదులో క్యాప్సిల్ రూపంలో వేసిస్తారు. అంటే మధ్యలో ఉంటుంది కదండి, అదే మనం చెప్పుకుంటాం కదా కర్క్యూమినైడ్స్ అనేసి, కర్క్యూమిన్ ప్లస్ లో దాని నుంచి తయారు చేసిందే ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్నది మాత్రం లైట్ గా తీసుకుంటారు, అంటే తక్కువగా తీసుకుంటారు అనమాట. అదే కర్క్యూమిన్ అనే కెమికల్ లో సింథటైజ్ చేసి కెమికల్ ల్యాబ్ లో తయారు చేసి అది ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఏది మంచిదో? చాలా చీప్ గా వస్తుంది, అదే కొంచెం కాస్ట్ పెట్టాలి. అది మనకి రూపాయి వస్తే ఇది 2 రూపాయలు, సారీ, అది రూపాయికి వస్తే ఇది మనకి 15 పైసలు 20 పైసలు పెట్టాలి. ఏది బెటరో ఆలోచించండి. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ వన్. ఎప్పుడైతే మెడిసిన్స్ ఉన్నాయంటే, నేను ఇవి ఇంగ్లీష్ లో ఉన్నాయండి, నేను అందరికి అర్థం కావాలని తెలుగులో చెప్తున్నాను. థర్డ్ వన్, ఎప్పుడైతే మెడిసిన్స్ ఉన్నాయంటే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి యూజ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ గుండె నొప్పి ఉంది, ఆ గుండెకు సంబంధించింది మాత్రమే ఇస్తారు. డయాబెటిక్ ఉంది, దానికి సంబంధించింది మాత్రమే ఇస్తారు మెడిసిన్స్ లో. అంటే మనం ఏం ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం మాత్రమే ఇచ్చేది మెడిసిన్ అండి.
కానీ థర్డ్ వన్ మన సప్లిమెంట్ చూడండి. సప్లిమెంట్ అంటే అట్లా కాదు. సప్లిమెంట్లు ఆ ప్రాబ్లం తో పాటుగా మిగతా ఉన్న అన్ని హెల్త్ కి యాక్టివేట్ చేయడమే కాకుండా బాడీలో ఉండేటువంటి సెల్స్ గ్యాప్స్ ని కూడా ఫుల్ చేయడం కాకుండా బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్ అన్ని ఇవ్వడమే కాకుండా విటమిన్స్, మినరల్స్ ఇవే కాకుండా మనకున్న ప్రాబ్లమ్స్ తో పాటుగా అదర్ హెల్త్ ను కూడా ఆ బాగు చేస్తుంది అనమాట. అదేనండి సప్లిమెంట్స్ నేచరు. కానీ ఫోర్త్ వన్ చూడండి, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ వల్ల క్విక్ రిజల్ట్ వస్తుంది. అంటే మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి, సారడౌన్ వేసుకుంటే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అదే క్విక్ రిజల్ట్ అన్నమాట. బట్ ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఆ న్యూరాన్స్ వల్ల, నెర్వస్ సిస్టమ్ వల్ల, ఆ నెర్వస్ కి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల. సో నెర్వస్ లో ఉన్న సెల్స్ ని యాక్టివేట్ చేస్తే శక్తి దానికి ఉండదు. ఇమీడియట్ గా తలనొప్పి అనేది తగ్గిపోతుంది, బ్రెయిన్ లో పనిచేస్తుంది, క్విక్ రిజల్ట్ వస్తుంది. కానీ రూట్ క్యూసెస్ ని మూలం నుంచి నయం చేయలేదు. అంటే అప్పటి వరకే వస్తుందండి. ఇలా వేసుకున్నాం అనుకుంటే అప్పుడు తగ్గుతుంది, కానీ మళ్ళీ అది నెక్స్ట్ డేనో ఆ తర్వాత నెక్స్ట్ డేనో రిపీట్ అవుతుంది అనమాట. సో మరి మన సప్లిమెంట్ చూడండి, మన సప్లిమెంట్ రూట్ క్యూసెస్ నుంచి నయం చేస్తుంది. ఇది టైం తీసుకుంటుంది, అంటే లాంగ్ టైం తీసుకుంటుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ మనకి కొంతమందికి ఆ రిజల్ట్ లాంగ్ టైం అంటే 2 or 3 months పడుతుంది, కొందరికి వేగంగా వస్తుంది. ఎవరైతే వేగంగా అయ్యిందో అంటే కొందరికి రిజల్ట్ తొందరగా వస్తుంది కదా, వాళ్ళ బాడీలో సెల్స్ అనే యాక్టివేట్ స్టేజ్ లో ఉన్నాయని అర్థం అండి. ఆ బాడీలో ఆ బాడీ హెల్త్ అనేది టాక్సిన్స్ తో పేరుకుపోలేదని అర్థం. ఆ బాడీ సెల్స్ అనేవి మంచి ఏజింగ్ గా ఉన్నాయని అర్థం. మనకి ఇప్పుడు రిజల్ట్ చాలా మంది రావట్లేదంటే రీజన్ ఇదే అండి. వాళ్ళ బాడీ అనేది యాక్టివేట్ గా లేదు. వాళ్ళ బాడీలో అన్ని టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, అలాగే వాళ్ళ బాడీ రియాక్ట్ తొందరగా కాకపోవడం వల్ల రిజల్ట్ అనేది తొందరగా రాదనమాట. ఎవరికైతే కొంచెం లేట్ అవుతుందో వాళ్ళ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయని అర్థం. ఆ పర్సన్స్ కి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయని అనుకోండి. ఆ సెల్స్ కొంచెం యాక్టివేట్ లో ఉండవు. ఇలాగా సెల్స్ ఉండే కండిషన్ ని బట్టి సప్లిమెంట్ పనిచేయడం జరుగుతుంది. కొంతమందికి వీక్ డేస్ లో వస్తుంది, కొంతమందికి 1 month కి వస్తుంది, కొంతమందికి 2 months కి వస్తుంది, కొంతమందికి 5 months లో కూడా వస్తుందండి. బట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ తీసుకునే టైం మాత్రం డిఫైన్డ్ ఆన్ ద సెల్స్ నేచర్, అంటే సెల్స్ ని బట్టే ఉంటుందన్నమాట. సెల్స్ యొక్క స్వభావాన్ని, ఉనికిని బట్టి రిజల్ట్ వస్తుంది. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. జీవితంలో ఉన్నటువంటి జబ్బులను దాన్ని క్యూర్ చేసే శక్తి మెడిసిన్స్ కి లేదు. ఎగ్జాంపుల్ డయాబెటిక్ లాంగ్ టైమ్ యూజ్ చేస్తూ ఉండాలి. అంటే మనకి ఒక్కసారి వచ్చింది అనుకోండి, షుగర్ గానీ బీపీ గానీ, బయట మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లైఫ్ లాంగ్ మనం ఉన్నన్ని రోజులు మెడిసిన్స్ వాడాలని చెప్తూ ఉంటారండి. కానీ సప్లిమెంట్స్ లో మాత్రం ప్రివెన్స్ చేసే శక్తి అనేది ఉంటుందన్నమాట. సిక్స్త్ చూడండి, మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఇది అందరికీ తెలుసండి. ఎందుకంటే మెడిసిన్స్ కెమికల్స్ తయారు చేస్తారు కాబట్టి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. బట్ సప్లిమెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, భౌతికంగా తయారు చేస్తారు కాబట్టి మనకి పండ్లు, కూరగాయలు తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదండి. కాబట్టి దీని వల్ల కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సెవెంత్ పాయింట్ చూడండి, మెడిసిన్స్ డాక్టర్స్ అంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే మెడిసిన్స్ మనందరం ఏమనుకుంటామంటే డాక్టర్స్ కి అన్ని తెలుసు, వాళ్ళు ఏది ఇస్తే అదే కరెక్ట్ అని అనుకుంటాం కదా, కానీ అది రాంగ్ అండి. డాక్టర్స్ మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. డాక్టర్స్ కి మెడిసిన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండదండి, అస్సలు ఉండదు వాళ్ళకి. కానీ డాక్టర్స్ సప్లిమెంట్స్ మీద లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ సప్లిమెంట్స్ గురించి నేర్చుకుంటే ఆయనకి నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే డాక్టర్స్ కి సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలని ఆలోచించొద్దు. వాళ్ళ సబ్జెక్ట్ లో సప్లిమెంట్స్ గురించి అసలు ఉండదండి. డాక్టర్స్ సప్లిమెంట్స్ రికమెండెడ్ చేయరు, ఎందుకంటే డాక్టర్స్ రికమెండెడ్ చేసేది మెడిసిన్స్. అది ఇస్తేనే కదా వాళ్ళకి పేరు వచ్చేది, కాబట్టి వాళ్ళు అదే ఇస్తారండి. బట్ మెడిసిన్స్ మనం తయారు చేయాలంటే FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అమెరికన్ ఉన్నది ఇది. అక్కడ నుండి అప్రూవల్ తీసుకోవాలి. ఒక కంపెనీ ఉందంటే అందులో డ్రగ్ తయారు చేస్తారు, కానీ దానికి అప్రూవల్ అనేది FDA ఇవ్వాలి. వాళ్ళు సేఫా అని
సేఫా కాదా అని చూస్తారు. ఆ డ్రగ్ ల్యాబ్ లో తయారవుతుంది. బట్ సప్లిమెంట్స్ అప్రూవల్ LOFSSAI అంటే ఫుడ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆథరైజ్ ఆఫ్ ఇండియా ఆథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏంటంటే అప్రూవల్ ఇస్తారు. ఇది ఎక్కడ ల్యాబ్ లో తయారు కాదు. మనకి ఇక్కడ లాస్ట్ లో పెట్టి చూడండి. ఫస్ట్ పిక్ హోమియో, ఆయుర్వేద, అలోపతి ఇవి మూడు కూడా అన్సేఫ్. బట్ దే ఆర్ ప్రూవింగ్ సేఫ్. ఫస్ట్ అన్సేఫ్ ల్యాబ్ లో తయారు చేస్తారు. చేసిన తర్వాత FDA కి పంపిస్తారు. ఇది సేఫా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, సేఫే అని చెప్తారు. కానీ మన సప్లిమెంట్స్ తీసుకోండి, ఇది ఆల్రెడీ సేఫే అని తెలిసినా కూడా FSSAIకి వెళ్ళి ప్రూవ్ చేసుకొని మరీ వస్తుందన్నమాట. మెడిసిన్స్ అన్సేఫ్ అండి. టెస్ట్ కు వెళ్ళి కూడా అన్సేఫ్ అయినా కూడా వాళ్ళు టెస్ట్ కు వెళ్ళి సేఫ్ అని తిరిగి వస్తాయి. బట్ మన సప్లిమెంట్ ఆల్రెడీ సేఫ్ అని తెలిసినా కూడా మళ్ళీ టెస్ట్ కు పంపిస్తారు, అయినా కూడా సేఫ్ అని తిరిగి వస్తుంది అనమాట. అందుకే ఆల్వేస్ సేఫ్ సప్లిమెంట్స్ మాత్రమే అండి. మెడిసిన్స్ డాక్టర్ మాత్రమే చెప్తారు, కానీ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసే వాళ్ళు డాక్టర్ చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి సప్లిమెంట్స్ పైన నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు నేనే చూడండి, నేనే సప్లిమెంట్స్ గురించి నేర్చుకున్నాను. నేను డాక్టర్ని కాదు కదా, బట్ అయినా కూడా సప్లిమెంట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం కి ఏవి ఇవ్వాలి అనేసి నాకు టోటల్ గా అర్థమైంది అనమాట. ఇదే అన్నమాట డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కి మనం వాడే సప్లిమెంట్స్ కి డిఫరెన్స్. సో ప్రొఫెసర్ వెంకటరమణ నోబెల్ గ్రహీత తను. ఆయన ఏం చెప్పారంటే యాంటీబయాటిక్స్ వాడకూడదు, మెడిసిన్స్ వాడకూడదు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి ఏం వాడాలో ఏం వాడకూడదో అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అందరికి అర్థమైందా అండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా ఫాస్ట్ గా అర్థమైంది. చెప్పారా సార్? ఓకే. ఫాస్ట్గా అంటే ఒక 20 మినిట్స్లో అయిపోయింది కదా. అవును, ఓకే సార్. ఎస్. అంటే క్లారిటీ వచ్చిందా లేదా అనేసి ఒక చిన్న డౌట్. ఓకే. అంటే క్లారిటీ ఫోకస్ ఉంటే క్లారిటీ ఉంటుంది, ఆ పక్కన పెడితే క్లారిటీ ఉండదు. ఫోకస్గా ఉంటే ఎస్ సార్, క్లారిటీ ఉంటుంది. అది అది ఎస్ మన ఎస్. చేతిలో లేనిది, చెప్పడం వరకే బాధ్యత. వాళ్ళు విన్నారా లేదు అనేది వాళ్ళకే తెలియాలి. సో అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, చాలా క్లియర్గా చెప్పారు సప్లిమెంట్స్కి బట్ మెడిసిన్కి ఉన్న డిఫరెన్స్ అనేది. సో ఇదంతా మనకి తెలుసు, బట్ మనం వాస్తవాన్ని ఒప్పుకోము. సో ఎంతమంది ఎస్ చెప్పినా సార్. సరే మనం వాస్తవాన్ని ఒప్పుకోరు. బట్ ప్రిఫరెన్స్ ఏంటంటే డాక్టరు, ఆపరేషన్ అనేది సరదా అయిపోయింది. సో ఎస్ సార్. అంతే, కొంతమంది ఒపీనియన్స్ అలానే ఉంటాయి. సో కొంతమంది రియాక్ట్ అవుతారు సప్లిమెంట్స్కి. సో ఇంకా అట్లా మనం కంటిన్యూ వెళ్ళిపోవడమే. సో ఎక్కువ అంత ఫోకస్గా వాళ్ళని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో సప్లిమెంట్స్కి మెడిసిన్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. అది తెలిసినా కూడా వాళ్ళు కొంతమంది రియాక్షన్ అనేది అది డబ్బుల వల్ల వచ్చినదే అయితే తెలియదు. బట్ వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఆపరేషన్స్ అనేది సంథింగ్ అటు వెళ్తూ ఉంటారు. చాలామంది కీ ఆపరేషన్ అనే నీ ఆపరేషన్స్ అంటే ఈ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొని యూజ్లెస్గా ఉన్నాయి చాలా వరకు. మన సప్లిమెంట్స్ ఎస్ సార్. వాడుతున్నాం, నొప్పులకి ఏం చేయాలి అర్థం కాక. అది పరిస్థితి. ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో ఇది చూశారు కదా సప్లిమెంట్స్కి వీటికి ఉన్న డిఫరెన్స్ అనేది. సో ఇలాంటివి మీరు ఆల్రెడీ రాసుకోవటం వల్ల సో ఇట్లా కంపారిజన్ చేస్తూ క్లయింట్కి చెప్పొచ్చు మనం. సో ఇవి రాసుకొని ఉంటారు. మీరు రాసుకోకపోతే యూట్యూబ్లో ఉంటుంది. సో రిపీట్గా ఇంకోసారి వినండి, 2-3 సార్లు వినండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శిరీష మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. Dream PZ, good morning Vestige, good morning leaders, good morning sir. గుడ్ మార్నింగ్ మేడం. Voice clear sir? ఓకే మేడం, క్లియర్. కొంచెం గట్టిగా. కొంచెం జలుబైంది, మధ్యలో వాయిస్ రాకుంటే కూడా చెప్పండి సార్. ఓకే మేడం. ఓకే లీడర్స్, ముందుగా మై మెంటర్ వచ్చేసి చెన్నకేశవన్ సార్ అండ్ నవీన్ సార్. మై అప్లైన్ వచ్చేసి ప్రమిళ మేడం. నాకు చెన్నకేశవన్ సార్ ఫస్ట్ పెట్టే జూమ్లో భయపడుతూ మాట్లాడేదాన్ని. నెక్స్ట్ దాంట్లో భయాన్ని పోగొట్టింది నవీన్ సార్, చెన్నకేశ్వర్ సార్. వాళ్ళిద్దరు మాట్లాడించి నా భయాన్ని పోగొట్టారు సార్.
ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా నేను ఇందులో మాట్లాడగలుగుతున్నానంటే వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, Yes, ఇప్పుడు thank you. సబ్జెక్ట్ విషయంలోకి వెళ్దాం. ఈరోజు వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వెస్టేజ్లోని స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బెనిఫిట్స్ అండ్ యూజెస్ గురించి ఈరోజు షేర్ చేస్తాను లీడర్స్. ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఎవరికైతే ఫేస్ మీద ఎక్సెసివ్ ఆయిల్ ఉంటుందో, షైనీ అండ్ షైనీ స్కిన్ ఉంటుందో, అలాంటి వారి యొక్క ఆయిలీ స్కిన్ ని నార్మల్ స్కిన్ కి న్యూట్రలైజ్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్రిచర్డ్ ఫోర్సెస్ అని ఉంది ఇక్కడ. ఇదేం చేస్తుందంటే ఫోర్స్ ని ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఆయిల్ గ్లెన్స్. ఎప్పుడైతే ఆయిల్ గ్లెన్స్ అనేవి ఎక్కువగా వదిలేస్తుందో, ఆ ఆయిల్ అంటే ఆ ఆయిల్ గ్లెన్స్ ఆయిల్ ని ఇది రిమూవ్ చేసేస్తుంది. అంటే డల్ గా కొంచెం షైనీగా అండ్ థిక్ గా అండ్ ఉండే చర్మం మీద ఇది అప్లై చేసినట్లయితే స్మూత్ గా మృదువుగా అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోన్ టు బ్లాక్ హెడ్స్, పింపుల్స్ అండ్ బ్లెమిషెస్. ఎవరికైతే బ్లాక్ హెడ్స్, పింపుల్స్, బ్లెమిషెస్ ఉంటాయో అలాంటి వారికి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వలన బాగా యూజ్ అవుతుంది. ఈ ఎక్సెసివ్ ఆయిల్ ఉండడం షైనీ స్కిన్ కి కారణం ఏంటంటే, ఇది వచ్చేసి స్కిన్ లో క్లీనింగ్ ప్రాసెస్ కానీ టోనింగ్ ప్రాసెస్ అనేది సరిగా జరగకపోవడం అండి. దీనివల్ల ఏంటంటే క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మన చర్మం యొక్క కణాలు అనేది దాని యొక్క డస్ట్ పార్ట్స్ అంటే మృత కణాలు ఇవన్నీ కూడాను ఆయిలీ గుణం కలిగి ఉంటాయి. వీటన్నిటినీ స్కిన్ అనేది న్యాచురల్ గా క్లీన్ చేసుకోవాలి. అలాంటి రిపేర్ ని మన స్కిన్ ఎప్పుడైతే చేసుకోవట్లేదో అప్పుడు మనం ఈ క్లెన్జింగ్ ఆయిల్ యూస్ చేసినట్లయితే మనకి ఆ క్లెన్జింగ్ ఆయిల్ అండ్ టోనింగ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ యాక్సెసివ్ గా కనిపిస్తుంది, అంటే షైనీగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఓవర్ వాషింగ్ ఆర్ అండర్ వాషింగ్ ఆఫ్ ఫేస్ యూజింగ్ హార్ష్ కెమికల్స్. హార్ష్ కెమికల్స్ తో ఎప్పుడైతే ఓవర్ గా వాష్ చేసినా లేదంటే సరిగా వాష్ చేయకపోయినా ఈ ఫేస్ అనేది ఇలా ఆయిల్ గాను లేదంటే రఫ్ గాను కనిపించడం జరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా అంటే ఎక్కువ ఫీల్ అయినప్పుడు ఆయిలీగా స్కిన్ అనేది ఒక రకంగా ఉంటుంది. ఎక్సెసివ్ ఎక్స్పోజ్ టు హ్యూమిడిటీ, అంటే చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్, క్లోజ్డ్ ఫోర్సెస్ వల్ల కణాలు అనేవి మృత కణాలతో మూసుకుపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండి. ఇది అడ్వాన్స్డ్ స్కిన్ రిఫ్రెషింగ్ అండ్ రిన్యూవింగ్ టెక్నాలజీ అండి. ఇదేం చేస్తుందంటే స్కిన్ లోని మృత కణాల ప్లేస్ లో ఒక కణాన్ని ఇంప్లాంట్ చేస్తుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. యూస్ఫుల్ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయవచ్చు, లేదంటే డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉన్నా యూజ్ చేయవచ్చు. పిక్చర్ లో చూసినట్టు మెయింటైన్ స్కిన్ మ్యాచర్ లెవెల్, ఇది స్కిన్ మ్యాచర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుందండి. నెక్స్ట్ సూపరియర్ క్లెన్జింగ్, బాగా క్లీన్ చేస్తుంది, అంటే నీట్ గా క్లీన్ చేస్తుంది. దీని యొక్క ఫీచర్స్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. లాస్ట్ పిక్ కీ ఇంగ్రీడియంట్స్, కీ ఫీచర్స్ ఇక్కడ చూడండి. డీప్ క్లెన్జెస్ వితౌట్ స్ట్రిప్పింగ్ ద స్కిన్స్ న్యాచురల్ సాయిల్స్. స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ని ఇది ఏం చేస్తుందంటే రిమూవ్ చేయకుండా మంచిగా నీట్ గా క్లీనింగ్ అనేది జరిగేటట్టు చేస్తుంది.
నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే మేకప్ వేసుకుంటారో కదా ఎక్కువ శాతం వాళ్ళకి ఈ మేకప్ రిమూవల్గా కూడా పనిచేస్తుంది. అంటే ఇంప్యూరిటీస్ని, డర్ట్ని, ఆయిల్ని అంతేకాకుండా గ్రిమ్ని రిమూవ్ చేసేసి స్కిన్ని హెల్తీగా, సాఫ్ట్గా, రిఫ్రెష్డ్గా ఉంచుతుండండి. మనకి ఏవైతే కణాలు ఉంటాయో చర్మం యొక్క రంధ్రాలని ఓపెన్ చేసి మనకి ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటిని తొలగిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ క్లెన్జర్ ఫర్ డ్రై సెన్సిటివ్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ అండ్ ఏజింగ్ స్కిన్. ఇక్కడ చూడండి, ఎలాంటి స్కిన్ అయినా సరే ఇది యూస్ చేయడం వల్ల మంచిగా మాయిశ్చర్ లాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ని తొలగించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. డ్రై స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది, యాక్నీని రెడ్యూస్ చేస్తుంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అంటే కీ ఇంగ్రీడియంట్స్ లాస్ట్ పిక్ యాంటీరోబా ఆయిల్. ఇదేం చేస్తుందంటే హీలింగ్ అండ్ సూతింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనిలో. అంటే క్లామ్స్ ద స్కిన్ అనేది మంచి హీట్ చేసి సో స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ సీడ్ ఆయిల్. ఇదేంటంటే స్కిన్ కి తర్వాత ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీస్కి ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి ఇందులో. ఈ స్కిన్ యొక్క హైడ్రేషన్ని స్టోర్ చేస్తుంది, మ్యాచర్ని ఇచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇదేంటంటే దీనిలో దిస్ విటమిన్ రిచ్ ఆయిల్ హ్యాస్ సూతింగ్ అండ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఆన్ ద స్కిన్ కి మంచి రిలాక్షన్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కిన్ యొక్క గ్లోని లైటన్ చేస్తుంది. స్కిన్ నరిష్మెంట్ కి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెర్రీ కాంప్లెక్స్. బెర్రీ ఫ్రూట్స్ యొక్క కాంప్లెక్స్ అండి ఇది. ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ మ్యాచరైజింగ్ యాక్షన్. మ్యాచరైజింగ్ యాక్షన్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల స్కిన్ సెల్స్ ని ఎఫెక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. స్కిన్ హైడ్రేషన్ ని రీస్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూజ్, వెన్ టు యూజ్. ఇక్కడ లాస్ట్ పిక్ చూడండి, హౌ టు యూజ్. మన చేతుల్లో డ్రై హ్యాండ్స్ లో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫేస్ మీద మసాజ్ చేయాలి. నెక్ నుంచి ఫేస్ వరకు సర్కరల్ మోషన్ లో క్రింద నుంచి పైకి అలా 30 సెకండ్స్ మసాజ్ చేయాలి. రఫ్ గా కాదు, జెంటిల్ గా హ్యాండిల్ చేయాలి. తర్వాత చేతులను కొద్ది టైం తర్వాత ఈ క్లెన్సింగ్ ఆయిల్ అనేది డీప్ గా అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు వెట్ హ్యాండ్స్ తో వెచ్చని చేతులతో తడి చేసుకోవాలి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని అంటే కొద్ది వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అంటే ఫేస్ మీద చల్లుకోవాలి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కోల్డ్ వాటర్, చల్ల వాటర్ ని చల్లుకోవాలి. అదే స్కిన్ లేదంటే నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక గోరువెచ్చని నీళ్లను ఫేస్ పై చల్లుకోవాలి. ఫేస్ పై చల్లుకొని నెక్ క్రింద నుంచి పైకి మళ్ళీ దానిని మసాజ్ చేయాలండి. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ ని కడిగేసుకోవాలి. ఇంకా అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్. ఏం చేయాలంటే మన కళ్ళకు తగలకూడదు. ఎందుకంటే దీనిలో కెమికల్స్ ఏం ఉండవు. అంటే దీనిలో కెమికల్స్ కాదు, ఆయిల్ కాంటాక్ట్ ఉంటుంది కదా. ఆయిల్ కాంటాక్ట్ వల్ల ఏంటంటే ఐస్ తగిలితే అంత మంచిది కాదు. కాబట్టి ఆ ఐస్ కి తగలకుండా చూసుకోవాలి. ఫ్లాష్ కోల్డ్ వాటర్ సెవెరల్ టైమ్స్. ఏంటంటే చాలా సార్లు వాటర్ ఫేస్ మీద వేసుకొని వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వెన్ టు యూజ్. ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫర్ బెటర్ రిజల్ట్ యూజ్ డివైస్ డైలీ. అంటే రోజుకి 2 సార్లు క్లెన్స్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ టు రిలీవ్ స్కిన్ ఆల్ ఇంప్యూరిటీస్. మేకప్ అండ్ రిసైడ్ మేకప్ ని ఇంప్యూరిటీస్ అంటే మేకప్ ని ఇంప్యూరిటీస్ ని
మనం వర్క్ కోసం బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే మనం మార్నింగ్ నుంచి అలసిపోతుంటాం కదా! అలసిపోయిన చాలా డర్ట్ అండ్ కెమికల్ లేదంటే ఇంప్యూరిటీస్ స్కిన్ మీద అలాగే ఉండిపోతాయి. లేదంటే మేకప్‌ని రిమూవ్ చేసుకోవడానికి అలాంటి వారికి క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అవన్నీ రిమూవ్ అయిపోయి రిఫ్రెష్ రిఫ్రెష్ ఫీలింగ్ అనేది పొందుతామండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ ఎట్ జెంటిల్ దిస్ క్లెన్జింగ్ ఆయిల్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ లీవ్స్ ద ఫేస్ ఆల్ స్కిన్ టైప్‌కి ఇది సూట్ అవుతుందండి. సాఫ్ట్‌గా పర్ఫెక్ట్‌లీ క్లెన్స్ చేస్తుంది. వితౌట్ ఎనీ రెడ్యూస్ ఆర్ ఆయిలీ ఫిల్మ్. ఏంటంటే ఆయిలీగా ఉండకుండా నీట్‌గా మన స్కిన్‌ని క్లెన్స్ చేస్తుంది. దీనిని ఏదైనా క్రీమ్స్ గానీ, ఏది రాసుకున్నా అండ్ ఫస్ట్ ఫాస్ట్ అండ్ మోస్ట్‌గా యూజ్ చేయాలండి. ఫస్ట్ క్లెన్స్ చేసుకొని తర్వాత ఇవన్నీ యూజ్ చేయాలండి. అంటే దీని యొక్క ఆహ్, కెమికలైజ్డ్ లేదు కాబట్టి మనం నీట్‌గా అబ్జర్వ్ చేసేలాగా చేసుకోవాలి. దీని యొక్క ఎంఆర్‌పీ వచ్చేసి ఏంటంటే 1400కి ఉంటుందండి. బట్ మనకి డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్‌కి వస్తుంది. దీని యొక్క పీవీలొచ్చేసి 45 పీవీలు వస్తాయండి. చూడండి చాలా ఎక్కువ పీవీలున్నాయి ఈ ప్రొడక్ట్‌కి. ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌ని సజెషన్ చేసుకోవడం వల్ల చాలా వరకైతే స్కిన్ యొక్క ప్రాబ్లమ్ అనేవి రిడ్యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి కింద లాస్ట్ పిక్‌లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఇలా ఉంటుందండి. దీనికి ఎక్కువ పీవీలు ఉన్నాయి కాబట్టి మీరు ని ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనిది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా చెప్పారు డీప్ క్లీనింగ్ ఆయిల్. సో మనము డీప్ క్లీనింగ్ ఆయిల్ గురించి తెలుసుకోవడమే కాదు, దాన్ని ఎలా యూజ్ చేయాలి, సో ఎప్పుడు యూజ్ చేయాలి కూడా తెలుసుకోవాలి. సో క్లయింట్కి కస్టమర్స్కి చెప్పడానికి ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలి. సో వీటి గురించి మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి టాపిక్స్. ఒక నోట్స్ అనేది పెట్టుకొని నోట్ చేసుకోండి, లేదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా విని నోట్ చేసుకోండి. అది నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా చెప్పారు. థాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ వచ్చిందా సార్? ఓకే మేడం, క్లియర్గా ఉంది. థాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా ఇంకా చెప్తారా? ఇంకెవరైనా సప్లిమెంట్స్ కానీ ఎనీ ప్రోడక్ట్ సో చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎనీ టాపిక్, సప్లిమెంట్స్ ఆర్ ఎనీ ప్రోడక్ట్. సో ఎవరైనా ఉంటే మాట్లాడే వాళ్ళు ఇచ్చు, లేకపోతే ఒక చిన్న టాపిక్ అనేది మాట్లాడతా. ఓకే, మాట్లాడమంటారా? ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదాం, లేకపోతే మీరే మాట్లాడండి, నేనేమంటా. ఓకే, చెప్పండి, చెప్దాం. సంతోష్ కుమార్ గారు, సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. సంతోష్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం ఇందాక చెప్పింది స్కిన్ ఫార్ములా చాలా బాగుంది, క్లియర్ గా చెప్పింది.
అంటే ఒక డౌట్ ఏంటంటే సార్, ఇది మన పిగ్మెంటేషన్ మార్క్స్ ఏమైనా పోతాయా లేకపోతే ఓన్లీ క్లీన్ చేసుకోనికైనా ఎవరైనా ఫేస్ ఫెయిర్నెస్ కోసమైనా ఇది ఒక్కటి వాడేది? అది ఒకసారి మేడం ఏమన్నా తెలుసుంటే చెప్తారా సార్? ఓకే ఓకే సార్, అది పిగ్మెంటేషన్కి మనకి ఇది ఉంటుంది. ఇది డీప్ క్లీనింగ్ ఆయిల్ అనేది ఇది క్లీనింగ్కి స్టార్టింగ్ వాడతాం. స్కిన్ ఫార్ములా 9లో ఇది క్లీనింగ్ వాడతాం మనము. లేకపోతే మనం ఎష్యూర్లో అయితేనేమో వేరేది ఉంటుంది. అంటే డిఫరెంట్గా అంటే స్టార్టింగ్లో ఎష్యూర్లో అయితేనేమో మనకి ఫేస్ వాష్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, సీజల్ ఏదో ఉంది. ఓకే, ఒక నిమిషం. ఇది ఇది ఓన్లీ ఫేస్ క్లీన్ చేసుకొని సార్, మేకప్ ఇది రిమూవ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సంతోష్ జీ. సార్. మన గుడ్ మార్నింగ్ పిగ్మెంటేషన్ సార్. మచ్చలకి బ్లెమిష్ జెల్ ఆ మచ్చ ఏదైతే ఉంటుందో ఆ బ్లెమిష్ జెల్ తీసి ఆ మచ్చ మీద పెట్టాలి. ఫేస్ కి మొత్తం పెట్టుకోవాల్సిన పని. ఓకేనా? సార్ ఇది ఏంటంటే డీప్ క్లీన్సింగ్ ఆయిల్. ఇది అంటే మన ఫేస్ మీద 7 పొరలు ఉంటాయి కదా, ఆ 7 పొరల్ని క్లీన్ చేస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎవరైనా వాడాలంటే ఎవరైనా వాడచ్చు. ఎవరైనా బ్రైట్నింగ్ వాడచ్చు. ట్రీట్మెంట్ వాడాలంటే ఫస్ట్ ఇది వాడాల్సిందే. ఇది వాడితేనే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇది వాడకుండా అది 10 డబ్బాలు కాదు కదా, 20 డబ్బాలు వాడినా రిజల్ట్ ఉండదు 100%. ఓకేనా? ఓకే ఓకే సార్, ఇది వాడితే కంపల్సరీ వాడిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక 10 minutes మాట్లాడతాను, చిన్న టాపిక్. సో మనము ఏదైనా ఒక పని చేయడానికి మనం ముందుగా ఎందుకు డేర్ చేయలేకపోతున్నాం? ఎనీ ఐడియా ఏమైనా ఉందా మీకు? ఐడియా ఎందుకు డేర్ చేయలేకపోతున్నాం? లేదా సో ఎట్లా చెప్పాలి? సో మనకి ఈ డిఫరెంట్ ఆలోచన ప్రొసీజర్లు కానీ లేకపోతే ఒత్తిళ్ళు కానీ ఈ చుట్టూ మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? మన ముందున్న సమస్యని మనం పెద్ద దానిలాగా ఎందుకు ఫీల్ అవుతున్నాం? అది చిన్న సమస్య కావచ్చు, పెద్దదే కావచ్చు, బట్ దాన్ని ఒక పెద్ద కొండలాగా భూతద్దంలో చూసిన విధంగా మనం భరించలేని విధంగా అని ఎందుకు ఫీల్ అవుతున్నాం? సో మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? సో మన ప్రాబ్లమ్స్ అనేవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కానీ అది ఒక పెద్ద కొండలాగా ఫీల్ అవుతారు. సో దీనికి కారణం ఏంటంటే మన బాడీకి స్పార్క్ అంటే ప్రాణం. మన బాడీకి స్పార్క్ అంటే బాడీ లోపల ఉండే ప్రాణం. సో దాన్ని మనం చూడలేము, అది స్పార్క్ అంటారు, ఆ ప్రాణం అన్నమాట. సో ఆ ప్రాణానికి ఎటువంటి అంటే బాడీకి ఎఫెక్ట్ అవుతే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఆ స్పార్క్కి ఇబ్బంది ఏమి ఉండదు, బట్ బాడీ ఫీల్ అవుతుంది. బాడీకి సంబంధించిన బ్రెయిన్ కానీ ఇది ఫీల్ అవుతుంది ఏదైనా బాడీకి ఏదైనా జరిగితే. బట్ ఆ బాడీ చుట్టూ ఒక కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. సో అది ఆరా అంటాము. సో బాడీ లేయర్స్ అన్నమాట. బాడీ చుట్టూ ఆరా లేయర్స్ ఉంటాయి. సో ఇది అసలు ఎలా జనరేట్ అవుద్ది? మన బాడీకి మనకి సంబంధం లేకుండా ఎలా జనరేట్ అవుద్ది? సో మనకి సంబంధం లేదనకూడదు, మనకి సంబంధం ఉంది. ఎందుకంటే ఇది యాజ్ ఏ సౌండ్ థియరీ ఉంటుంది కదా, సౌండ్ టెక్నాలజీ. సో సౌండ్ టెక్నాలజీ మనం మాట్లాడే మాటను బట్టి మన చుట్టూ ఆరా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా క్రియేట్ అవుద్ది? ఇట్లా ముందు మనం మాట్లాడే మాటను బట్టి చిన్నగా క్రియేట్ అయ్యి, సో మన బిహేవియర్ రెగ్యులర్గా మనం చేసే బిహేవియర్ కావచ్చు, మన లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు అది మన చుట్టూ ఉంటూనే ఉంటుంది, మన బాడీ చుట్టూ. సో మనం మాట్లాడే మాటలను బట్టి అది బలంగా తయారవుద్ది. సో నువ్వు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్నే బలంగా నీ చుట్టూ అలా ఉండిపోయిద్ది. ఓకే, పాజిటివ్ వేలో ఉన్నాం అనుకో, పాజిటివ్ అంటే ఎక్కువ అంటే ఎట్లయినా కావచ్చు, మంచి పనులు కావచ్చు, మంచి వ్యక్తిత్వం కావచ్చు, మంచి నడవడిక కావచ్చు, నువ్వు ఉంటున్న లైఫ్ స్టైల్ మంచిగా ఉండొచ్చు. సో డైలీ ఎక్సర్సైజ్ అని, మెడిటేషన్ అని, యోగా, ఆ తర్వాత నీ వర్క్ నువ్వు చేయటం, ఇతరులకు సాయం చేయటం. సో ఇట్లా ఇది ఒక పాజిటివ్ వే. ఇది ఎప్పుడు
సో ఇలా పాజిటివ్ వేలోనే ఉంటుంది. అట్లా కాకుండా ఇన్ నెగిటివ్ వే అంటే నెగిటివ్ వారా మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కోపం కానీ లేదా అవతల వాళ్ళని హేళన చేయటం ఇలా మనం మాట్లాడే మాటలను బట్టి అవతల వాళ్ళని మనము బాధపట్టే విధానం కూడా ఉంటుంది. సో మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అంటే ఫిజికల్గా అంటే తినడం కావచ్చు. ఇట్లా సో మన చుట్టూ మనం పెరిగిన వాతావరణం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మన తల్లిదండ్రులు వాళ్ళు ఉండే బిహేవియర్ కూడా, సో మనం వాళ్ళని చూసి నేర్చుకునే పద్ధతుల్ని బట్టి కూడా సో మన చుట్టూ ఉండే ఆరా అనేది ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకు తెలియకుండా కొంత క్రియేట్ అవుతుంది. సో తర్వాత దాన్ని తెలుసుకోవడానికి మనము ఇంక ఇదే కరెక్ట్ అనే ఒక భావనలో ఉంటాం. సో నేనుండే విధానమే కరెక్ట్ అనే ఒక భావనలో ఉంటాము. సో ఈ ఆరా ఎఫెక్ట్ అనేది ఇలా ఉండటం వల్లనే సో మనము ఎదుగుదాము అనే ఆలోచన వచ్చినా సరే దీని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు దాకా ఉంది కదా. ఇప్పుడు నేను పాజిటివ్లో ఉన్నా, ఇప్పుడు నేను నెగిటివ్లో ఉన్నా. జస్ట్ ఎగ్జాంపుల్ కనుక్కుందాము. ఓకే, వాయిస్ క్లియరా? ఓకే, నేను మొదటి నుంచి నా సెల్ఫిష్ ఎక్కువ. అంటే ఎట్లా, నా కంఫర్టే నాకు ముఖ్యం. నా కంఫర్ట్ జోన్లో నేనే ఉంటా. సో వేరే వాళ్ళ గురించి నేను ఆలోచించడం నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా. సో అలా ఉండేది ఆ బిహేవియర్. అంత అలానే ఉండేది దాదాపు 29 years దాకా అలానే ఉంది. జస్ట్ ఈ 2 years 3 years ఇట్లా మారింది, చేంజ్ అయింది. సో అలానే ఉన్నా. ముందు నేనే గొడవ పెట్టుకుంటా, ముందు నేనే తంతా. ఏదైనా జరగాలన్నా ఇది కంప్లీట్గా ఒక రూత్లెస్ అనమాట. అంటే ఒక మూర్ఖమైన ఒక ఆలోచన విధానం, ఒక బిహేవియర్. అలాంటి ఆరానే ఎక్కువగా ఉంటుంది, అలాంటి ఎఫెక్టే ఉంటుంది, బలంగా ఉంటుంది. సో దీని నుంచి ఏదో ఒక చిన్న మార్పు మొదలైంది, సంథింగ్ ఎక్కడో తెలియదు. సో మీరు నిజమో అబద్ధం అనుకోండి, ఎప్పుడైతే బ్రహ్మంగారి మఠం వెళ్ళి అక్కడ అనుకోకుండా జీవసమాధి దగ్గర తలపెట్టి కొంచెంసేపు అలా ఉన్నామో తెలియదు, దాని ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అదే అనుకుంటా. సో వచ్చిన దగ్గర నుంచి చేంజ్ మొదలైంది. నా కంఫర్ట్స్ కంటే పక్కనోడు కంఫర్ట్స్కి లేదా పక్కన వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఒక ధోరణిగా మారిపోయింది. ఇప్పుడు అంటే వాళ్ళు ఏదైనా చెప్పినా నాకు నచ్చకపోయినా నేను చేసేవాడిని, ఎంత పట్టించుకునేవాడిని కాదు. ఈ పని నాకు ఇష్టం లేదు, బట్ అవతల వాళ్ళకి అవసరం, ఓకే నేను చేసేవాడిని, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. సో ఇలాంటి చేంజ్ అనేది మొదలైంది. బట్ ఈ చేంజ్ మొదలైంది కానీ అంతకుముందు ఉన్న ఆరా అనేది చాలా బలంగా ఉందిగా, నెగిటివ్ ఆరా. సో ఈ పాజిటివ్ని రానివ్వట్ల. కోపం, స్ట్రెస్ ఇంకా ఎక్కువైంది. నువ్వు నెగిటివ్లో ఉండి పాజిటివ్ అనుకోకుండా నీకు రిసీవ్ అయిన తర్వాత ఎందుకంటే నువ్వు నెగిటివ్లోనే ఉండాలని ఒక థాట్లో అలానే ఉంచుద్ది, పాజిటివ్ని రానివ్వదు. ఆ ఒత్తిడి, ఆ రెండింటి మధ్య ఒత్తిడి అయితే ఉంటుందో, ప్రెజర్ అనేది. సో అది దానివల్లనే కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయలేక దాంట్లో ఉండిపోతారు. బట్ కొంతమంది ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే. సో నేను ఎంత పీస్ఫుల్గా ఎంత ఉంటున్నా సరే, బట్ ఆ నెగిటివ్ అనేది అప్పుడప్పుడు అది అలా బయటికి రాదు. బట్ అదొక షేడ్ అని చెప్పాను కదా, గతంలో షేడ్స్ అని చెప్పా, బ్రెయిన్లో షేడ్స్. ఆ షేడ్ అనేది ఎప్పుడు బ్రెయిన్లో చెప్తూ ఉంటుంది, సో నువ్వెందుకు కొట్టట్లేదు అన్నీ. సో అంటే సేమ్ ఆలోచన, నువ్వెందుకు వాడిని తనట్లా, నీకు క్యాపబిలిటీ ఉంది కదా, ఎందుకు గొడవ పడట్లా అంటే దానికి తెలుసు నేను ఈ తైక్వాండో నేర్చుకున్నానని, గొడవ పడడానికి నేర్చుకున్నా, అవతలను తనడానికి నేర్చుకున్నా. బట్ మా గురువుగారు స్టార్టింగ్లోనే చెప్పారు, సో నువ్వు దాన్ని నీ స్వార్థానికి వాడితే దాని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, సమస్యలో ఉన్నప్పుడు ఉపయోగించు అన్న దగ్గర నుంచి నేను దాని జోలికి పోలేదు. ఆ సమస్యలు ఏమన్నా వచ్చినా సరే, సో మారింది ఆలోచన. ఆవేశం తగ్గి
ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆవేశం ఉండేది ఎప్పుడు. సో ఆవేశం తగ్గి ఒక 2-3 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ ఆలోచన, ఒక 5 సెకండ్స్ ఆగుదాం, ఒక 10 సెకండ్స్ ఆగుదాం. సో వెంటనే ఆలోచన వచ్చేది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్. సో ఆవేశపడితే ఉపయోగం ఉండదు. సో కూర్చొని మాట్లాడే ఆలోచన ఉండాలి. అంటే సొల్యూషన్ కావాలి మనకి, గొడవని పెద్ద చేయడం కాదు, దాని సొల్యూషన్ అనేది స్పీడ్గా నువ్వు కనుక్కోవాలి. అంటే నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ని ఓవర్కమ్ చేసి పాజిటివ్లోకి వెళ్తావో, సో ఆ వేలో నువ్వు బలంగా ఉంటావో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇలానే ఉంటా అని. బట్ చాలా సందర్భాల్లో ఈ నెగిటివిటీ అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. బట్ నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోకూడదు, ఆ పాజిటివ్ వేలో అలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో నీలో ఉన్నదే కదా, నీలో ఉన్నదే నీకు చెప్తుంది. అవి ఏంది నువ్వు వాళ్ళ గురించి తక్కువ ఆలోచిస్తున్నావు, కొట్టు, వాళ్ళని తన్ను, గొడవ పెట్టుకో, లేదు ఇంకోటి ఏదేం చెయ్యి, ఇంకోటి ఏదేం చెయ్యి అని ఇట్లా చెప్తూ ఉంటుంది. సో అది ఎవరికి వాళ్ళు ఇన్నర్గా ఫీల్ అయ్యేది. అది డిస్ప్లే లాగా, లేకపోతే షేడ్స్ బయటకు వచ్చి చెప్పవు. సో ఇట్లా ఇన్నర్గా ఫీల్ అయ్యేది. సో ఇలా ఈ ఆరా అనేది ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఎక్కువ మంది ఈ ప్రెజర్ ఎందుకు వస్తుందంటే అదే ప్రెజరు. ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారంటే దాన్ని హ్యాండిల్ చేయలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో సూసైడ్ చేసుకోమని చెప్పేది కూడా అదే, ఒక షేడ్ ఉంటుంది. ఈ గోలంతా దీనికి నువ్వు సావురానైనా ఏంటంటే కన్ఫ్యూజ్ కానీ ఎక్కువ షేడ్స్ ఇలా బ్రెయిన్లో రకరకాల ఆలోచనలో ఉండి ప్రాపర్గా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోనే సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేస్తుంటారు జనాలు ఎక్కువ. సో అందుకనే సో మొదటి నుంచి ఎందుకు అంటే ఇదే కారణం. సో హ్యాండిల్ చేయలేని విధానం అంటే క్యాపబిలిటీ నీకు లేదు, హ్యాండిల్ చేయాల్సిన క్యాపబిలిటీ నీకు ఉండట్లేదు. ఎందుకంటే రకరకాల కారణాలు. సో నువ్వు హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఒకటే గుర్తు, హెల్దీ ఫుడ్ హెల్దీ బాడీని ఇస్తుంది, హెల్దీ బ్రెయిన్ ఇస్తుంది. సో నేను చెప్పేది ఫైనల్గా ఇదే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మంచి శరీరం వస్తుంది. మంచి శరీరం ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్, మన మనసు అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది మెయిన్. సో అందుకనే మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ ఇవి కంపల్సరీ కావాలి. అందుకనే ఎవరు చెప్పినా, ఎంత గతంలో మన ఋషులు కానీ ఎవరు ఏది చెప్పినా సరే, ఎంత వాళ్ళు చెప్పినా, బాడీ బ్రెయిన్ అనేది మన 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 బ్రెయిన్కి ఈ బాడీ అనేది మెయిన్ అన్నమాట. సో బాడీ స్టిఫ్గా నీట్గా ఉండగలిగితేనే మీ మెంటల్ స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ యూ. నీ ఆలోచన నీ లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సో అందుకనే ఆ లైఫ్ స్టైల్ మార్చుకోలేని పరిస్థితులు తయారైపోయినాయి. అంటే నీ చేతులారా నువ్వు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నావు చుట్టూ. నీ లైఫ్ని ఇంకొకరు మార్చలేరు కదా. ఇలా ఏదో మంత్రం వేసి నీ జీవితాన్ని మొత్తం మార్చలేంగా. ఆలోచన అంటే ఇవ్వగలుగుతారు, ఆచరణ చేయాల్సింది నువ్వేగా, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది నువ్వే. సో ఎవరైనా ఐడియా ఇస్తారు అర్థం కానప్పుడు. సో ఇంప్లిమెంటేషన్ ఆయన వచ్చి చేయడు, నువ్వు చేయాలి. నువ్వు చేస్తే రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేదు. సో దీని గురించి నేను చెప్పాలనుకుంది. సో ఇవన్నీ నేను ఎక్కడ రాయను, అది అలా బ్రెయిన్లో ఉండిపోతుంది. మా గురువుగారు చెప్పినప్పుడు నేను జాగ్రత్తగా వింటాను. విన్నది విన్నట్టు అలా అదృష్టం అనుకోవటమే, ఆయన ఇచ్చిన అదృష్టం అనుకోవటమే. విన్నట్టు అలా బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. సో ఎక్కడ నోట్బుక్లో రాయాలనిపించదు కూడా నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో 5:48 అయింది. సో 10 minutesలో మనం ఫీడ్బ్యాక్ తీసుకుని క్లోజ్ చేద్దాము. సో మీకు మేడం గారు చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఆ టాపిక్స్ మీకు ఏది కనెక్ట్ అయింది, సో వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. సో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేడం అన్మ్యూట్ ఇచ్చాను.
నర్మదా మేడం. గుడ్ మార్నింగ్ జస్టిస్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రికార్డ్ బంద్ చేయండి, ఇంకా ఫీడ్బ్యాక్ కి అవసరం లేదు కదా, రికార్డ్ బంద్ చేయండి. ఓన్లీ సబ్జెక్ట్ వరకు వస్తే సరిపోతుంది.